నమస్తే అండి. నేను మీ శ్రీరామ్. ఈ పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా మన తెలుగు ఇళ్లలో ఉన్నటువంటి నారీమణులందరికీ కూడాను శ్రావణ మాస వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అలాగే మన ఛానల్ వ్యూయర్స్ అందరికీ కూడాను అందరికీ ఈ శ్రావణ మాసంలో అన్ని శుభాలు జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో ఈ వరమహాలక్ష్మి అమ్మగారి అనుగ్రహంతో మనము ఏవేవి సాధారణంగా అడుగుతూ ఉంటాం, అమ్మవారిని ప్రత్యేకంగా ఈ మాసంలో మనం ఏం కోరుకోవాలి ఆ విషయాన్ని మీతో ప్రస్తావిస్తాను ఇప్పుడు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షీం శ్రీ విష్ణురుత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అమ్మవారిని తలుచుకుంటూ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం అందరికీ గృహిణులందరికీ సర్వసాధారణమైన విషయం. సాధారణంగా గృహిణులందరూ కూడాను ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించుకొని రెండవ శుక్రవారం నాడు కానివ్వండి, కుదిరినప్పుడు వేరే శుక్రవారంలో ఈ వ్రతాన్ని ఆచరించుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అమ్మవారికి సంబంధించిన వ్రత కథని పారాయణ చేసి అట్లాగే వారికి సంబంధించిన నైవేద్యాలని సమర్పించి వాయినాలు తోరాలు ఇత్యాది ధరించి కూడాను అన్ని చక్కగా పూజ చేసుకుంటారు. సాధారణంగా గృహిణులు ఈ వ్రతాన్ని చేసి కోరేది ఏమిటంటే సౌభాగ్యం కావాలి, పసుపు కుంకుమలు, అట్లాగే ధనధాన్యము సమృద్ధిగా ఉండాలి, అలాగే సంపదలు కావాలి, ఐశ్వర్యం కావాలి. ఈ రీతిగా ప్రార్థన చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ అమ్మవారు అనుగ్రహించగలిగే సంపద వేరే ఒకటి ఉన్నది. అది ఏమిటంటే అమ్మవారు మనకు అనుగ్రహించేది మోక్షాన్ని కూడా అనుగ్రహించగలుగుతుంది. ఎట్లా అంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి శేషతల్ప సాయి అయి శేషశయనం మీద ఆయన పడుకుని ఉండి యోగ నిద్రలో ఉన్నప్పుడు అమ్మవారు మహాలక్ష్మీదేవి ఆయన పాదాలు పడుతూ ఆయన పాదాల చెంత కూర్చుని ఉంటుంది. ఎట్లా అంటే స్వామి మనము చెప్పుకోవాలంటే వక్షస్థల మందు చోటు వాసుదేవుడిచ్చిన వదలక వాణి పాదముల చెంతని కూర్చున్న తల్లి అంటే ఆయన హృదయంలో నివాసం ఇచ్చారు. విష్ణు వక్షస్థల స్థితాయై నమః అమ్మవారి నామం. ఆవిడకి అంతకన్నా ప్రియమైన నామం వేరే నామంలో 108 నామాల్లో కూడా వేరే నామం ఏమీ ఉండదు అమ్మవారికి. స్వామి వక్షస్థలంలో నీవు నివసించి ఉన్నావు తల్లి, ఎప్పుడు సదా నువ్వు అక్కడే ఉంటావన్న నామం చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది. ఆ నామం చెప్పినప్పుడు ఇప్పుడు అక్కడ ఆ పాదాల దగ్గర కూర్చొని అమ్మవారు ఆయన పాదాలు పడుతూ ఉంటుంది. స్వామి యోగ నిద్రలో ఉండి అప్పుడప్పుడు అమ్మవారి వంక చూస్తూ ఉంటారు. ఈ అమ్మవారి చూపు ఏమిటంటే ఎప్పుడు స్వామి వంకే చూస్తూ ఉంటుంది. ఆయన సౌందర్యం గురించి చెప్పక్కర్లేదు, ఆయన ముల్లోకాల్లో సౌందర్యవంతుడు ఆయన. అమ్మవారు కూడా ఆవిడ అత్యంత సౌందర్యవతి. ఈ అమ్మవారు ఎప్పుడు కూడా తన చూపు మరల్చకుండా స్వామి వైపే చూస్తూ ఉంటే సదా అమ్మవారి యందు అనురక్తుడైన స్వామి కూడా నారాయణమూర్తి కూడా ఆవిడ వంకే చూస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో సనక సనందనాది మహర్షులు ఒకసారి అమ్మవారి స్వామి శ్రీమన్నారాయణమూర్తి దర్శనానికి వైకుంఠానికి వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వచ్చినటువంటి మహర్షులందరూ కూడాను అమ్మవారి వెనుకగా 4 నిల్చుని ఉంటారు. అమ్మవారి ఏమో అటువైపు తిరిగి స్వామి పాదాలు పడుతూ ఉంటే స్వామి ఏమో తన హస్తాన్ని ఆధారగా చేసుకుని స్వామి యోగ నిద్రలో ఉండి చూస్తూ ఉంటారు స్వామి. ఇప్పుడు ఏమవుతుందంటే స్వామి ఎప్పుడెప్పుడు సనక సనందనాది మహర్షులు ఎప్పుడెప్పుడు స్వామి దయ మా మీద కలుగుతుందో, స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మా మీద ఎప్పుడు ప్రసరిస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ స్వామి ఎప్పుడు అమ్మవారి వైపు నుంచి తన చూపు మరల్చడు. మనకు కనకధారాస్తుతి ప్రథమ శ్లోకంలోని ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇట్లా చెప్తారు. అది చాలా గొప్ప శ్లోకం అన్నమాట. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగమేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. స్వామి ఈ శ్లోకంతోని కనకధారా స్థుతిలో అమ్మవారిని ప్రార్థన చేస్తారు. ఈ స్వామి నల్లని వాడు, ఆయన నీలమేఘశ్యాముడు, నల్లని దేహం కలిగినటువంటి వాడు. అంటే ఈ అమ్మవారి చూపులతో ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, అమ్మవారి యొక్క చూపులు పడి ఆయన నల్లని శరీరంపై పులకాంకురాలు ఏర్పడ్డాయి, ఇంకా ప్రకాశవంతంగా ఆయన శరీరం మెరుస్తుంది. అట్లాగే ఎవరి చూపు వల్ల అయితే సమస్త లోకాలకు అన్నపానాదులు ముడుతున్నాయో, ఎవరికి సమస్త విభూతులు అందుతున్నాయో అన్ని లోకాలకు కూడాను, అటువంటి చూపు ఈ స్వామి మీదే ఉన్నది. అటువంటి అన్ని లోకాలకు కటాక్షాన్ని ప్రసాదించే అటువంటి చూపు మా మీద ప్రసరించుగాక, ఆ దయ మా మీద కలుగుగాక అని చెప్పి ఆదిశంకరాచార్య స్వామి ప్రార్థిస్తారు. ఇక్కడ ఏమిటంటే, ఈ శ్లోకంలో కూడా ఏమిటంటే, అమ్మవారి చూపు ఎప్పుడు అయ్యవారి పైనే ఉంటుంది, నారాయణమూర్తి మీదే ఉంటుందని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ స్వామి ఈ సనక సనందనాది మహర్షులు కూడా రాంగాల్ని ముందుగా చేసేటువంటి ఏంటంటే, అమ్మవారిని ప్రార్థన చేస్తారు. అమ్మ, ఒక్కసారి నీ దయ మా మీద, నీ కరుణా కటాక్ష వీక్షణాలు మా వైపు మరల్చి చూడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు మరల్చి చూస్తావో అప్పుడు మాత్రమే స్వామి తన చూపు కూడా మా వైపు ప్రసరిస్తారనేసి ఈ అమ్మవారు వారి మీద అత్యంత దయగలిగింది. మెల్లగా అమ్మవారికి పక్ష్మనేత్ర అని ఒక పేరు ఉంటుంది. పక్ష్మనేత్రం అంటే విశాలమైన నేత్రములు, చెవుల వరకు కూడా సాగినటువంటి విశాలమైన మీనముతో పోలినటువంటి నేత్రములు అనేసి, ఆ విశాలమైన నేత్రములతో ఒక్కసారి ఓరకంట అమ్మగారు ఇట్లా పక్కకు చూస్తుంది అనమాట. ఎవరొచ్చారా అనేసి. అంటే మన ఇంటికి వచ్చినప్పుడు మన సంతానమే కావచ్చు, మనందరం వారి సంతానమే, కానీ ఇంటికి ఎవరొచ్చారంటే పెద్దోడు వచ్చాడా, చిన్నోడు వచ్చాడా, లేకపోతే నాలుగో వాడు వచ్చాడని చెప్పేసి 10 మంది పిల్లలు ఉన్న అమ్మ ఇంట్లో గృహిణి తల్లి ఎట్లయితే చూస్తుందో వెనక్కి తిరిగి ఇట్లా చూస్తుంది అనమాట. ఆ చూపు ఎప్పుడైతే వారి మీద సనక సనందనాది మీద ప్రసరించిందో, స్వామి కూడా అప్పటి వరకు అమ్మవారి వైపు చూస్తూ ఆయన ఆనందంలో మునిగి తేలుతున్న వాడు కూడా అమ్మవారు ఎందుకు చూసిందా అన్న ఆనందంలో స్వామి కూడా ఆయన చూపు మరల్చి సనక సనందనాదులపై తన దయా దృష్టి ప్రసరిస్తారనమాట. అట్లా మనకు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలగాలన్న ఈ శ్రావణ మాసంలో మనకు శ్రవణ నక్షత్రం కూడా స్వామి జన్మ నక్షత్రంగా చెప్పుకుంటాం మనం. ముఖ్యంగా మనం శైవ సాంప్రదాయంలో కూడా మనకు ఉత్తర భారతదేశంలో కూడా శ్రావణ మాసం శివభక్తులకు కూడా ఎంతో ప్రియంగా చేసుకుని ఉంటారు. ఇక్కడ ఏమిటంటే, స్వామి అమ్మవారి అనుగ్రహం కలిగిన వాళ్ళకే అయ్యవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అని దీని అర్థం అనమాట. మనము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం చేస్తున్నప్పుడు కూడాను మనం అమ్మవారిని ప్రార్థించేటప్పుడు ఏ యోగులు, ఏ ఋషులు, వీళ్ళందరూ కూడా వీళ్ళు కోరుకునేది మోక్షం, ముక్తి కోరుకుంటూ ఉంటారు. అటువంటి ముక్తిని కూడాను అనుగ్రహించగలిగిన వాడు శ్రీమన్నారాయణమూర్తి. మన సంపదలతో పాటు లోకంలో మనం ఉండడానికి కావాల్సిన సంపదలతో పాటు మనం అమ్మవారిని ఏం కోరుకోవాలంటే, అమ్మ మనం చివరికి మనం కోరుకోవాల్సింది ఏమిటంటే, శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే, ఆ శ్రీమన్నారాయణ చరణములు మనం చేరుకోవాలి అనేసి మన అందరికీ కోరిక. ఆయన చరణాలు చేరుకోవాలంటే మనకు వైష్ణవుల సాంప్రదాయంలో కూడా చెప్పినట్టు ముందుగా ఆచార్యులతో సహకరించి తర్వాత అమ్మగారి అనుగ్రహంతో ఆ శ్రీమన్నారాయణమూర్తి పాదాలను మనం చేరుకోవాలి. అట్లా మనము ఈ వరలక్ష్మి వ్రత ఆచరించే సందర్భంలో కూడా ఇంట్లో యజమానులు కానివ్వండి, గృహిణులు కానివ్వండి, ఇంటిల్లపాది కానివ్వండి, స్వామి అనుగ్రహం కోసం మనకు ఏ మానవ జన్మ ఏదైతే వచ్చిందో మనకు ఈ జన్మ పరంపరల నుంచి బయటపడి మనకు చేరుకోవాల్సినటువంటి శ్రీమన్నారాయణ చరణములు. ఇక్కడ ముఖ్యంగా శ్రీమన్నారాయణ చరణములు ఎందుకు అంటున్నామంటే, మనం ఆయన చరణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? అమ్మవారి చేతుల్లోనే ఉన్నాయి. మరి ఆయన చరణాలు చేరుకోవాలంటే ముందు ఎవరి అనుమతి కావాలి? ఆవిడ కూడా అనుకుంటూ ఉంటుందట. అంటే ఎవరైనా మనకు బాగా ఆనంద పెట్టారనుకోండి, మన చేతుల్లో మన చేతుల్లో ఏది ఉంటే అది ఇచ్చేయాలనిపిస్తున్నాడు. ఆవిడకి ఏమిటంటే ఆవిడ చేతుల్లో ఏమున్నాయి? స్వామివారి పాదాలు ఉంటాయి. అందువల్ల అమ్మవారి అనుగ్రహం కలిగిన వారికి శ్రీమన్నారాయణ చరణముల యొక్క సేవ లభిస్తుంది. ఆయన పాదాలకు అంత్యంలో కూడా చేరుకుంటారు, పరమపదం చేరుకుంటారు. ఇటువంటి గొప్ప అవకాశం మనకున్నది ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా. అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము వీలైతే ప్రతిరోజు కూడా అమ్మవారి ధ్యానంలో ఇటువంటి తలంపుతో మనం చేసుకోవడం వల్ల మనకు మోక్షదాయకం కూడా అవుతుంది. మనకు ఇహలోకంలో కూడా అమ్మవారి సకల సంపదలు అనుగ్రహించి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడాను మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.